ఎన్నో శతాబ్దాల క్రితం పురీ ప్రాంతాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే మహాభక్తిగల రాజు పాలించేవాడు. అతను పరమ విష్ణుభక్తుడు. ఒకరోజు అతనికి నీలమాధవ అనే దివ్య దేవుని గురించి సమాచారం తెలిసింది. అడవుల మధ్య దాగి ఉన్న ఆ దేవుడిని దర్శించాలనే కోరిక రాజుకు కలిగింది. రాజు తన సైనికులను, పూజారులను అన్ని దిశలకు పంపించాడు. చాలా కాలం వెతికిన తర్వాత ఒక పూజారి అడవిలో దివ్యకాంతితో ప్రకాశిస్తున్న నీలమాధవ విగ్రహాన్ని చూశాడని చెబుతారు. కాని రాజు అక్కడికి చేరుకునేసరికి ఆ విగ్రహం కనిపించకుండా పోయింది. దాంతో రాజు ఎంతో బాధపడ్డాడు. ఆ రాత్రి రాజుకు శ్రీమహావిష్ణువు స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా అన్నాడని పురాణం చెబుతుంది. సముద్ర తీరానికి వచ్చే పవిత్ర దారువుతో, చెక్కతో నా విగ్రహాలను తయారుచేసి ఆలయం నిర్మించు. కొన్ని రోజుల తర్వాత సముద్ర తీరానికి ఒక అద్భుతమైన పెద్ద దారువు కొట్టుకుని వచ్చింది. దాన్ని ఎవరూ కదిలించలేకపోయారు. రాజు ప్రార్థించిన తర్వాత మాత్రమే అది కదిలిందని కథ చెబుతుంది. అప్పుడు ఒక వృద్ధ శిల్పి రాజు వద్దకు వచ్చాడు. అతను నిజానికి దేవశిల్పి విశ్వకర్ముడేనని భక్తులు నమ్ముతారు. ఆ శిల్పి ఇలా అన్నాడు: నేను తలుపులు మూసుకుని విగ్రహాలను చెక్కుతాను. పని పూర్తయ్యే వరకు ఎవరూ తలుపులు తెరవకూడదు. రాజు అంగీకరించాడు. రోజులు గడిచాయి. కాని లోపలనుంచి ఎలాంటి శబ్దం వినిపించలేదు. రాణి భయపడి శిల్పి బతికే ఉన్నాడా అని అనుమానించింది. చివరకు తలుపులు తెరిచారు. లోపల శిల్పి కనిపించలేదు. కాని అక్కడ జగన్నాథ్ టెంపుల్లోని జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రమ్మ విగ్రహాలు కనిపించాయి, పూర్తిగా కాకుండా ప్రత్యేక రూపంలో. రాజు తన తప్పును గ్రహించి బాధపడ్డాడు. కాని ఆకాశవాణి వినిపించిందని చెబుతారు. ఇదే నా దివ్యరూపం. ఈ రూపంలోనే నేను భక్తుల మధ్య ఉంటాను. ఆ తర్వాత మహా ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. వేలాది శిల్పులు, కార్మికులు కలిసి భారీ రాతి గోడలు, గోపురాలు నిర్మించారు. సంవత్సరాల శ్రమ తర్వాత జగన్నాథ ఆలయం ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రంగా మారింది. ఇప్పటికీ లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తుంటారు. ముఖ్యంగా రథయాత్రా సమయంలో జగన్నాథుని రథోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.